Namaste. Welcome to SVS Exams. This is Raj, your economic faculty. Right guys, మనం ఇప్పటివరకు ప్లాన్స్ 5 years ప్లాన్స్ 1 నుంచి 12 ప్రణాళికలు నేర్చుకున్నాం. దాని తర్వాత ప్రణాళికల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ డిస్కస్ చేశాం. దాని తర్వాత నీతి ఆయోగ్ ఎలా ఏర్పడ్డది, ఓకే, నీతి ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటుకు కారణాలు ఏంటిది, నీతి ఆయోగ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటిది నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. నౌ ఈరోజు ద స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ అంటే ఏంటిది అనేది, నీతి ఆయోగ్ నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటిది దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ద స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ నిర్మాణం, నీతి ఆయోగ్ నిర్మాణం. ఓకే, నీతి ఆయోగ్ నిర్మాణం అంటే చూడండి, ప్రణాళిక సంఘం 1950 మార్చి 15వ తారీఖున ఏర్పడ్డది. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున ఏర్పడ్డది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఇది ఒక మేధోపరమైన సంస్థగా స్టార్ట్ అయింది. అయితే ఈ నీతి ఆయోగ్ నిర్మాణం అసలు నీతి ఆయోగ్ ఎవరు నడిపిస్తుంది అంటే, కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైనదే నీతి ఆయోగ్. కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఏర్పాటైంది. అంటే నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం, నీతి ఆయోగ్ను నువ్వు నడిపించేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ స్ట్రక్చర్ను మనం 3 కేటగిరీలుగా తీసుకోవచ్చు. నీతి ఆయోగ్ నిర్మాణం స్ట్రక్చర్, గవర్నింగ్ కౌన్సిల్ అండ్ రీజనల్ కౌన్సిల్, ప్రాంతీయ మండలి, పరిపాలన మండలి, నీతి నిర్మాణం, ఇలా 3 అంశాలు తీసుకుంటాం. రైట్, ఫస్ట్ నీతి ఆయోగ్కు ద చైర్పర్సన్, నీతి ఆయోగ్కు అధ్యక్షుడు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరుంటారు అనేటువంటిది మనం జనరల్గా చూద్దాం. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరుంటారు అని అంటే ప్రధానమంత్రి ఉంటాడు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి. అంటే నీతి ఆయోగ్ నడుస్తున్నప్పుడు ఆ సమయంలో భారతదేశానికి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటాడో తన అధ్యక్షుడిగా ఉంటాడు. ఇక్కడ ప్రణాళిక సంఘానికి కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్ కూడా చైర్పర్సన్ ప్రధానమంత్రి. ఈయన ఇక్కడ ఎలా ఉండడం కనబడుతుంటుంది అంటే ఎక్సఫిసియో మెంబర్గా కనబడతాడు. ఎక్సఫిసియో మెంబర్గా కనబడతాడు అంటే ద నామినల్ చైర్పర్సన్, నామమాత్రపు అధికారిగానే ఉంటాడు. నామమాత్రపు అధికారి, బాగా గుర్తుపెట్టుకోండి. చైర్పర్సన్, ఎక్సఫిసియో మెంబర్, హోదారీత్యా సభ్యుడు. భారతదేశంలో ఒకప్పుడు ప్రణాళిక సంఘం ఉండేది, దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. ఈ అత్యున్నతమైన మేధోపరమైన సంస్థకు అత్యున్నతమైన వ్యక్తే దేశంలో అధికారిగా, అధ్యక్షుడిగా ఉండాలి. అందుకే ఆ అత్యున్నతమైనటువంటి అధ్యక్షుడు భారతదేశంలో ఒక ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతి తర్వాత ఇతన్నే పరిగణించడం జరుగుతుంటుంది. ఇక్కడ దీనే హోదారీత్యా సభ్యుడు అంటే ఇలా అత్యున్నతమైన సంస్థకు అలాంటి హోదా కలిగినటువంటి ఒక వ్యక్తి. అందుకే ఎక్సఫిసి ఉంటే హోదారీత్యా ఇలా ప్రధానమంత్రి ఉంటాడు. కాబట్టి అది మొట్టమొదటి నీతి యొక్క అధ్యక్షుడే నరేంద్ర మోడీ. ఓకే, రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ చైర్పర్సన్. డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రిచే నియమించబడ్డ వ్యక్తి ఉంటాడు. ఐ హ్యావ్ టు అబ్జర్వ్ మీ టు బి అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ద డిప్యూటీ చైర్పర్సన్. ఇక్కడ ప్రధాన ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అతడు ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యక్షుడు మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ 2015వ సంవత్సరంలో ఏర్పడ్డప్పుడు మొదటి వ్యక్తి అరవింద్ పనగారియా. ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు సార్ అని చెప్పలేం, 3 సంవత్సరాలు సగటున ఉండవచ్చు. బట్ ఇక్కడ ఉపాధ్యక్షుడు ఎవరిచే నియమించబడతాడు? ప్రధానమంత్రిచే నియమించబడ్డ వ్యక్తి. ఇతడు ఏ ర్యాంక్లో ఉంటాడంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీ హోదా కలిగి ఉంటాడు. ఇక్కడ ఈయననే వాస్తవ అధ్యక్షుడిగా చెప్పచ్చు. హీ వాజ్ ద డిఫాక్టో పర్సన్, హీ వాజ్ ద యాక్చువల్ చైర్పర్సన్, ఈజ్ ద యాక్చువల్ చైర్పర్సన్. వాస్తవ అధ్యక్షునిగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఉపాధ్యక్షుడే వాస్తవ అధ్యక్షుడిగా ఉంటాడు. ఏం చేస్తాడు ఈయన? నీతి యొక్క ప్రణాళికలను రచించడం, నీతి యొక్క వ్యూహాలను అమలు చేయడం, నీతి యొక్క కూర్పును మెయింటైన్ చేయడం ఉపాధ్యక్షుని యొక్క ప్రధానమైనటువంటి ఒక విధి. రైట్. దాని తర్వాత ఉపాధ్యక్షుడి తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటాడు, కార్యనిర్వాహకుడు అని పిలుస్తాం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈయన ర్యాంక్ ఎలా ఉంటుందంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
సెక్రటరీ ర్యాంక్ కలిగి ఉంటుంది, ద సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద ఫస్ట్ పర్సన్, మొదటి వ్యక్తి ఎవరు అని అంటే సింధు శ్రీ కుల్లార్. ప్రస్తుతం అమితాబ్ కాంత్. ప్రస్తుతం ఎవరున్నారు మనకు? అమితాబ్ కాంత్ ఉన్నారు. ఈయన ఎవరి చే నియమించబడతారు? సింధు శ్రీ కుల్లార్. సరే, ఇప్పుడు ప్రస్తుతం అమితాబ్ కాంత్ అయినా CEO అయినా ప్రధాని చేనే నియమించబడుతూ ఉంటాడు. ఈయన వివిధ సబ్ గ్రూపులకు కోఆర్డినేటర్గా ఉంటాడు, సమన్వయకర్తగా ఉంటాడు. అండ్ దాని తర్వాత కేంద్రానికి రాష్ట్రాల మధ్య సమన్వయకర్తగా కనబడుతుంటాడు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఓకే, ఇతను కూడా ప్రధాని చే నియమించబడ్డ వ్యక్తిగానే పరిగణిస్తూ ఉంటాం. దీని తర్వాత నెక్స్ట్ ఫుల్ టైమ్ మెంబర్స్. ఫుల్ టైమ్ మెంబర్స్ మొత్తం ఒక 4 వరకు ఉండవచ్చు, 5 వరకు ఉండవచ్చు. ఎంతమంది ఉండవచ్చు? 5 వరకు ఉండవచ్చు. ద ఫుల్ టైమ్ మెంబర్స్. ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారండి? 3 మాత్రమే ఉండడం జరిగింది. దాంట్లో ద 1 రమేష్ చంద్, 2 VK సారస్వత్, అండ్ 3 వినోద్ పాల్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 1 రమేష్ చంద్, VK సారస్వత్ అండ్ వినోద్ పాల్. వీరిని కూడా ప్రధానమంత్రి నియమిస్తూ ఉంటాడు. ఎంతవరకు ఉంటావు? అయితే వీళ్ళు ఎవరు? 5 ఉండొచ్చు, ప్రస్తుతం 3 ఉన్నారు. ఎవరు అని అంటే భారతదేశంలో నీతి ఆయోగ్ అనేది ఒక ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్, మేధోపరమైన సంస్థ. ఈ మేధోపరమైనటువంటి సంస్థలో వివిధ నిపుణులు ఉండాలి. కాబట్టి ఒక్కొక్కరు వివిధ రంగాలలో ఉండేటువంటి నిపుణులను తీసుకోవడం జరుగుతుంటుంది. ఇది ఫుల్ టైం మెంబర్స్. పార్ట్ టైం మెంబర్స్ తాత్కాలిక సభ్యులు. ఎంతమంది ఉండొచ్చు? 2 ఉండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక సభ్యులు 2. ఇక్కడ ఎవరు ఉంటారంటే ద రీసెర్చ్ పర్సన్స్. ఇండియాలో వివిధ సంస్థలలో అండ్ అగైన్ వివిధ రంగాలలో రీసెర్చ్ పర్సన్స్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కూడా దీనిలో ఉండడానికి ఆస్కారం. ఎంతమంది? 2. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమైన నీతి ఆయోగ్లో తాత్కాలిక సభ్యులను నియమించలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇదేంటిది మనకు? అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, CEO, ఫుల్ టైం, తాత్కాలిక సభ్యులు. ఇంకా వీళ్ళే కాక ఎవరుంటారు అనేటువంటి చూద్దాం. ఎక్స్ అఫిసియో మెంబర్స్. ఎవరు? ఎక్స్ అఫిసియో మెంబర్స్. ప్రధానమంత్రి ఇష్టం మేరకు కేంద్ర క్యాబినెట్ నుండి, కేంద్రంలో అత్యున్నతమైనటువంటి హోదా కేంద్ర క్యాబినెట్ మంత్రులను ఒక 4 ఎక్స్ అఫిసియో మెంబర్గా తీసుకోవచ్చు. దాంట్లో 1 ప్రస్తుతం అమిత్ షా, and 2 Rajnath Singh, and 3 Nirmala Sitharaman, and again 4 the Narendra Singh Tomar. Right, ex officio members ఎంతమంది? వీళ్ళు. ఎక్స్ అఫిసియో మెంబర్స్ హోదారీత్యా సభ్యులు ఉంటారు. భారతదేశంలో ఎక్స్ అఫిసియో మెంబర్స్ నీతి ఆయోగ్లు ఎలా పనిచేస్తుంటారు అంటే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు సలహా సూచనలు ఇవ్వడానికి ఉంటారు. ప్రాంతీయ మండలి సమావేశాలు జరిగినప్పుడు ఉంటారు. వీళ్ళని కూడా నియమించబడేది ప్రధానమంత్రిచే నియమించబడతారు. ఓకే, అందుకని వీళ్ళే కాకుండా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటారు. స్పెషల్ ఇన్వైట్స్, ప్రత్యేక ఆహ్వానితులు కనబడుతుంటారు. ప్రత్యేక ఆహ్వానితులు ప్రస్తుతం 4 ఉన్నారు. ఓకే, వీళ్ళని కూడా ప్రధానమంత్రి ఆహ్వానించడం జరుగుతుంటుంది. 1 పీయూష్ గోయల్, అండ్ 2 నితిన్ గడ్కారీ, and again 3rd one Tawarchand Gehlot, and again 4th one రావ్ ఇంద్రజిత్. చూడండి, వీళ్ళు వివిధ మంత్రిత్వ శాఖలలో అమిత్ షా హోం మంత్రి, రాజ్నాథ్ రక్షణ మంత్రి, అండ్ నిర్మలా సీతారామన్ ద ఫైనాన్స్ మినిస్టర్, నరేంద్ర సింగ్ తోమర్ అగ్రికల్చర్ మినిస్టర్, పీయూష్ గోయల్ రైల్వే మినిస్టర్, నితిన్ గడ్కరీ మైక్రో ఇండస్ట్రీస్, అండ్ అగైన్ ద రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అండ్ తవార్చంద్ గెహ్లట్ సోషల్ ఎంపవర్మెంట్ మినిస్టర్, అండ్ రావ్ ఇంద్రజిత్. ఓకే, ఇలా ఉండడం జరిగింది. స్టాటిస్టికల్ మినిస్టర్గా మనం తీసుకుంటాం, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టికల్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్స్ అఫిసియో అండ్ ప్రత్యేక ఆహ్వానితులు ఇలా ఉన్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు? గవర్నింగ్ కౌన్సిల్. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మొత్తం నీతి ఆయోగ్ వ్యవస్థలోనే అత్యంత ప్రధానమైనది ఏదంటే గవర్నింగ్ కౌన్సిల్. ఓకే, గవర్నింగ్ కౌన్సిల్, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి.
ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు దీనికి అధ్యక్షుడుగా, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షుడుగా, చైర్పర్సన్గా ప్రధానమంత్రి ఉంటాడు. అయితే గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులు ఎవరు ఉంటారని తెలియాలి మనం. గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులు, గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులు తీసుకుంటే ఆల్ స్టేట్ ఆఫ్ సీఎం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. దాని తర్వాత సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్, అంటే వీళ్ళందరూ ఉంటారు. ఎక్స్ అఫిసియో వీళ్ళంతా ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. అండ్ అగైన్ యూనియన్ టెరిటరీ సభ్యులు ఉంటారు. యూనియన్ టెరిటరీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ దీంట్లో సభ్యులుగా కనబడుతున్నారు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మనకు? ఓకే, ఇక్కడ మేజర్గా ఎవరున్నారు? ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. దీనికి సమన్వయకర్తగా CEO ఉంటాడు. దాన్ని క్వాడ్ కమాండింగ్ చేసేటువంటి ఉపాధ్యక్షుడు ఉంటాడు. దాంతోపాటు ఎక్స్ అఫిసియో మెంబర్స్, వీళ్ళతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూనియన్ టెరిటరీస్. చూడండి, ప్రణాళిక సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, అంటే ప్రణాళిక సంఘంలో కూర్పును తీసుకున్నప్పుడు ప్రణాళిక సంఘంలో ఎక్కడ కూడా సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులను కానీ చోటు లేదు. బట్ నీతి ఆయోగ్లో మాత్రం గవర్నింగ్ కౌన్సిల్కి చోటు ఇచ్చారు. ఎందుకు గవర్నింగ్ కౌన్సిల్కి చోటు ఇచ్చారంటే బాగా అబ్జర్వ్ చేయండి. రాష్ట్రాల భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి జరుగును. ద స్ట్రాంగ్ స్టేట్ బికమ్ ఏ స్ట్రాంగ్ కంట్రీ, స్ట్రాంగ్ నేషన్గా మారాలి. అండ్ అగైన్ ఇండియా ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ కంట్రీగా మారాలి, సహకార సమైక్య వ్యవస్థగా మారాలి, సహకార సమైక్య దేశంగా వెళ్ళాలి అనే కాన్సెప్టే నీతి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. అందుకే ప్రణాళిక రచనలో కానీ ప్రణాళికను అమలు చేసేటప్పుడు కానీ రాష్ట్రాల అభిప్రాయాలు, రాష్ట్రాల సూచనలు తీసుకొని దేశ ఎజెండాగా ఏదైనా అంశం వచ్చినప్పుడు వీళ్ళ అభిప్రాయాలను సేకరించాలి. కాబట్టి వీళ్ళ అభిప్రాయాలను సేకరించాలి. కాబట్టి రాష్ట్రాల ఆలోచన, రాష్ట్రాల సలహాలు నీతి ఆయోగ్ తీసుకోవాలి. కాబట్టి నీతి ఆయోగ్లో ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు ప్రణాళికా సంఘం ప్రణాళిక రచించిన తర్వాత రచించిన ప్రణాళికలను అమలు చేసేటువంటి ఒక బాధ్యత, పరిశీలించే బాధ్యత ఎన్డీస్ది ఉండే. అయితే ఎప్పుడైతే గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పడ్డదో ఎన్డీస్ అనేటువంటిది రద్దు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్డీసీ స్థానంలో ఏమొచ్చింది? గవర్నింగ్ కౌన్సిల్ వచ్చింది. అంటే ఇక్కడ నీతి క్లియర్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే రాష్ట్రాల సమన్వయంతోనే దేశ అభివృద్ధి జరుగును. సహకార వ్యవస్థ ప్రోత్సహించాలంటే రాష్ట్రాలు పాల్గొనాలి. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రతి సంవత్సరం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. 2015వ సంవత్సరం జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ ఏర్పడ్డ తర్వాత 2015 ఫిబ్రవరి 6వ తారీఖున మొదటి నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. మొదటి నీతి ఆయోగ్ సమావేశం జరిగిన తర్వాత 2015 ఫిబ్రవరి 8వ తారీఖున ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఓకే, మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 2015 ఫిబ్రవరి 8 ఫస్ట్ జరిగింది. ఇప్పటి వరకు 2021 సంవత్సరం వరకు భారతదేశంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు 6 సార్లు జరిగినాయి. 2015, 2016, 2017, 2018, 2019, 2021 ఇలా 6 సార్లు జరగడం జరిగింది. ఓకే, కాబట్టి చివరి గవర్నింగ్ అంటే ఇప్పుడు చూడండి, ద సెకండ్ వన్ 15th July 2016 అండ్ అగైన్ థర్డ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 23rd April 2017 అండ్ అగైన్ ఫోర్త్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 17th June 2018 and again fifth governing council the meeting 15th June 2019 and again sixth governing council meeting 20th February 2020
21. ఇప్పటివరకు ఎన్ని జరిగినాయండి? 6. ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలలో ఏం డిస్కస్ చేస్తుంటారు? రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను పరిగణిస్తారు, రాష్ట్రాల యొక్క ప్రణాళికను తీసుకుంటారు, రాష్ట్రాల యొక్క సలహాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో పాల్గొనడానికి వీళ్ళ యొక్క సలహాలను పరిశీలిస్తూ ఉంటారు. వాడు ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నిసార్లు జరిగింది? 6th. అండ్ అగైన్ గవర్నింగ్ కౌన్సిల్ తర్వాత ప్రాంతీయ మండళ్ళు ఉంటాయి, ఒక రీజనల్ కౌన్సిల్స్, ప్రాంతీయ మండళ్ళు. ఈ రీజనల్ కౌన్సిల్లో ఎవరు ఉండొచ్చు అంటే మళ్ళీ అన్ని సభ్యులు, ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అండ్ అగైన్ యూనియన్ టెరిటరీస్ మెంబర్స్ కూడా కనబడుతుంటారు. ఇక్కడ ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్ అండ్ అగైన్ యూనియన్ టెరిటరీస్ మెంబర్స్. దాని తర్వాత ఈ ప్రాంతీయ మండళ్ళు సమావేశాలు జరిగినప్పుడు దీని చైర్మన్గా మళ్ళీ ఎవరు ఉంటారో? ప్రధానమంత్రిగా ఉండొచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కింది స్థాయి అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగురు అని చెప్పేది నీతి ఆయోగ్. ఇక్కడ ప్రాంతీయ మండలి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండేటువంటి ఒక ప్రాంతం కావచ్చు, అక్కడ భౌగోళిక సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, ఈ భౌగోళిక ఆర్థిక సామాజిక ఏ సమస్యనైనా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రాలు పరిష్కరించుకోవడానికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దేశం ఇంటిగ్రిటీ నేషన్గా మారాలన్నా, ఒక దేశం సమగ్రమైన అభివృద్ధి జరగాలన్నా వికేంద్రీకృతమైనటువంటి సమస్యలను వికేంద్రీకృత భాగంలోనే పరిష్కరించాలి. అంటే కింది స్థాయిలో ఏదైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కరించబడాలి. అందుకే భారతదేశం ప్రాంతీయ అసమానత లేకుండా ప్రాంతీయ అసమానత లేని దేశంగా ఎదగాలి అనే కాన్సెప్ట్తో రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో అక్కడే భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ 2 రాష్ట్రాల మధ్యలో ఉండడం, 2 కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించుకోవడానికి ప్రాంతీయ మండలిని కాస్త ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఏం చూసినాం? ద చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ అండ్ CEO అండ్ ఫుల్ టైమ్ మెంబర్స్ అండ్ పార్ట్ టైమ్ మెంబర్స్, ఎక్స్ అఫిసియో మెంబర్స్, స్పెషల్ ఇన్వైట్స్, ఓకే, అండ్ అగైన్ ద గవర్నింగ్ కౌన్సిల్ అండ్ అగైన్ రీజనల్ కౌన్సిల్ ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంక ఇవే కాకుండా నీతి ఆయోగ్లో ఇంకేముండొచ్చు అనేటివి మళ్ళీ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. నీతి ఆయోగ్లో ఇంకేముండొచ్చు అనేటువంటిది మనం చూసేటప్పుడు నీతి ఆయోగ్లో వివిధ సభ్యులు ఉండడం అండ్ అగైన్ వీళ్ళందరూ చాలామంది ఎంప్లాయీస్ కూడా నీతి ఆయోగ్లో కాస్త కనబడుతుంటారు. నీతి ఆయోగ్లో చాలామంది ఎంప్లాయీస్ కాస్త కనబడేటప్పుడు ఈ నీతి ఆయోగ్లో 2 హబ్స్ కనబడుతుంటాయి. నీతి ఆయోగ్లో హబ్స్, మొత్తం నీతి ఆయోగ్లో ఎన్ని హబ్స్ ఉంటాయి అంటే 2 ఉంటుంది. నీతి ఆయోగ్ స్టాఫ్ను ఆధారం చేసుకొని ఒక 2 హబ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 2 హబ్స్లలో 1 అండ్ అగైన్ 2. ఒకదాన్ని తీసుకుంటే మనం టీమ్ ఇండియా హబ్ అండ్ అగైన్ సెకండ్ వన్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. 1 అంటే టీమ్ ఇండియా హబ్, రెండోది తీసుకుంటే నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా తీసుకున్నాం. సో ద ఫస్ట్ వన్ టీమ్ ఇండియా హబ్. టీమ్ ఇండియా హబ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ఉండకుండా, దేశం సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్రాలు వివిధ రకాల ప్రణాళిక రచిస్తే ఆ రచించిన ప్రణాళికలను కార్యాచరణ చేపట్టేదే టీమ్ ఇండియా హబ్. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం లేకుండా కేంద్ర రాష్ట్రాలు ఒకే సహకార వ్యవస్థతో ముందుకెళ్తూ వ్యూహాలు రచిస్తూ ఆ రచించిన వ్యూహాల రచనను ఒక కార్యాచరణ చేసేదే టీమ్ ఇండియా హబ్. రెండోది నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. అసలు నీతి ఆయోగ్ అంటేనే థింక్ ట్యాంక్ అన్నాం, నీతి ఆయోగ్ అంటేనే నాలెడ్జ్ హబ్గా తీసుకున్నాం, నీతి ఆయోగ్ అంటేనే ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్గా మేధోపరమైన సంస్థగా తీసుకున్నాం. కాబట్టి భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందే దేశం. ఈ వేగవంతమైన అభివృద్ధి చెందే దేశంలో భారతదేశంలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త నవకల్పనలలో న్యూ ఇన్నోవేషన్స్ ఏర్పాటు చేయాలి. అందుకే ఇక్కడ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిది దేశంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి, ఇన్నోవేషన్స్ ఏర్పాటు చేయడానికి ఒక హబ్గా పనిచేస్తుంది. దీన్ని నాలెడ్జ్ హబ్గా చెప్పడం జరుగుతుంటుంది. అండ్ అగైన్ ఇవే కాకుండా నీతి ఆయోగ్లో కొన్ని డివిజన్స్ కూడా కనబడుతుంటాయి. నీతి ఆయోగ్లో డివిజన్స్, ఓకే. ఇప్పుడు ఓవరాల్గా నీతి ఆయోగ్లో మొత్తం ఎన్ని డివిజన్స్ కనబడుతుంటాయి అంటే ఒక 4 ప్రధానంగా డివిజన్స్ కనబడుతుంటుంది. దాంట్లో ఒకదాన్ని అంతర్రాష్ట్ర మండలి అంటాం.
అండ్ అగైన్ 2 ప్రణాళిక మూల్యాంకనం అండ్ అగైన్ UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ 4 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. చూడండి అంతర్రాష్ట్ర మండలి. ద 4 divisions ఆర్ దేర్ ఇన్ నీతి ఆయోగ్. ద వన్ ఈస్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండ్ అగైన్ ద సెకండ్ వన్ ఈస్ the plan evaluation office and third one is the unique identification authority of India and fourth one is the direct benefit transfer. The first thing, అంతర్రాష్ట్ర మండలి యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాల మధ్య ఇప్పుడు మనం చూడండి సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలన్నా, భారతదేశం ప్రాంతీయ సమానతలు తగ్గించాలన్నా, ఆయా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి రీజనల్ కౌన్సిల్ అంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇలాంటి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవడానికి అంతర్రాష్ట్ర మండలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రణాళిక మూల్యాంకనం అంటే ఎలా మనం ప్లాన్స్ యూస్ స్ట్రాటజీస్ ఏముండాలి, దానికి ఎలాంటి డ్రాఫ్ట్ అనేటువంటి తీసుకోవాలి అనే కాన్సెప్ట్. తర్వాత ఆధార్ గురించి అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సబ్సిడీస్ డైరెక్ట్గా నేరుగా వేయడం అండ్ పెన్షన్స్ నేరుగా వేయడానికి ఇలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దాని కాస్త మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎన్ని తీసుకున్నామా డివిజన్స్? 4 divisions తీసుకున్నాం. ఈ 4 divisionsే కాకుండా ఇంకొక 4 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, ప్రధాన విభాగాలు ఎన్ని ఉన్నాయి మొత్తానికి? ఒక 4 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 4 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్లో ద డిజైన్ అండ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అండ్ సెకండ్ వన్ సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడం, ఎంకరేజ్ టు కోఆపరేటివ్ ఫెడరలిజం. అండ్ థర్డ్ వన్ పర్యవేక్షణ మూల్యాంకనం. అంటే 4 మేధోనిధి, ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్, మేధోనిధి అండ్ ఆవిష్కరణలు. ఓకే, రైట్. ఇక్కడ ఎన్ని ఇంపార్టెంట్? 1 డిజైన్ అండ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్. ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయో, ద ప్రోగ్రామ్స్ ఉంటాయో ఇక్కడ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయడం, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని సహకార సమైక్య వ్యవస్థను రాష్ట్రాల మధ్య ఎంకరేజ్ చేయడం, ఆ రాష్ట్రాలకు సహకారం, రాష్ట్రాల యొక్క ఆలోచనలు తీసుకోవడం, ద పర్యవేక్షణ మూల్యాంకనం. ఇక్కడ మనము స్పెసిఫిక్గా దీని గురించి ఏంటంటే ట్యాక్సెస్ సిస్టమ్ ఎలా ఉంది, ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా జరుగుతున్నాయి, జిఎస్టీ ఎలా ఉంటుంది, ఇలాంటి. అండ్ అగైన్ ఇంటలెక్చువల్స్ అండ్ అగైన్ మేధోపరమైనటువంటి ఆవిష్కరణలు ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. 1 చైర్పర్సన్ అండ్ 2 డిప్యూటీ చైర్పర్సన్, 3 CEO అండ్ 4th వన్ ఫుల్ టైమ్ మెంబర్స్, తాత్కాలిక సభ్యులు, పార్ట్ టైమ్ మెంబర్స్, తర్వాత ఎక్స్ అఫిసియో మెంబర్స్, స్పెషల్ ఇన్వైట్స్, ద గవర్నింగ్ కౌన్సిల్ అండ్ రీజనల్ కౌన్సిల్ అండ్ హబ్. ఎన్ని హబ్స్ ఉన్నాయి మనకు? 2 hubs. వన్ ఇస్ ద టీమ్ ఇండియా హబ్ అండ్ సెకండ్ వన్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. తర్వాత మొత్తానికి ఇంకా మనకు డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 4 divisions ఉన్నాయి. ఈ 4 divisionsలలో అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక మూల్యాంకనం అండ్ అగైన్ ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, డిజైన్ అండ్ ప్రోగ్రామ్, ఎంకరేజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, పర్యవేక్షణ మూల్యాంకనం, మేధోనిధి. ఇది నీతి ఆయోగ్ యొక్క క్లియర్ స్ట్రక్చర్. మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఏం అడుగుతుంటారంటే, నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉండొచ్చు, ఆయన వాస్తవమా లేకపోతే నామమాత్ర ప్రాణం అడుగుతాడు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు అధ్యక్షుడు ఎవరు ఉంటారు, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు ఎవరు హాజరు కావచ్చు, అండ్ అగైన్ ప్రాంతీయ మండళ్ళు ఎక్కడుంటాయి, ప్రాంతీయ మండలు ఎవరి అధ్యక్షతన జరుగుతూ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు నీతి యొక్క స్ట్రక్చర్లో అడగచ్చు. నేను చెప్పే మీకు ప్రాంతీయ మండళ్ళు, గవర్నింగ్ కౌన్సిల్ అలాగే నీతి యొక్క స్ట్రక్చర్ అర్థమైతే అప్పుడు ప్రణాళిక సంఘానికి నీతి యొక్క మధ్య వేరియేషన్ అనేటువంటివి చెప్పినప్పుడు అప్పుడు క్లియర్గా మీకు ఇంకా అర్థమవుతుంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ, నమస్తే.